దెన్ ఇప్పుడు స్టార్ట్ మెన్యూలో స్టార్ట్ మెనూ ట్యాబ్లో స్టార్ట్ మెనూ, క్లాసిక్ మెనూ ఈ రెండు చూసాం. రెండు విధాలుగా కస్టమైజ్ ఎలా చేసుకోవాలో చూసాం. దెన్ ఇక మనకు మిగిలింది టాస్క్ బార్. అంటే ఇది ఓకే. ఈ టాస్క్ బార్ గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి టాస్క్ బార్ అపీరెన్స్ ఎలా అపీర్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. లాక్ టాస్క్ బార్. దీని గురించి డిస్క్రిప్షన్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. లాక్ ది టాస్క్ బార్ యాజ్ ఇట్స్ కరెంట్ పొజిషన్ ఆన్ ది డెస్క్టాప్ సో దట్ ఇట్ కెనాట్ బి మూవ్డ్ to a new location, and also locks the size and position of any toolbar displayed on the taskbar so that it cannot be changed. చూద్దాం ఇప్పుడు ఏంటో చూద్దాం. దీన్ని అన్చెక్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ చెక్ చేసి ఉంటుంది, అన్చెక్ చేస్తున్నాను. ఓకే అన్నాను. లిటిల్ బిట్ టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టాస్క్ బార్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్కి తీసుకురాగానే మీకు డబల్ యారో కనిపిస్తుంది కదా, అక్కడ మరలా చూపిస్తాను చూడండి. ఈ పాయింటర్ని ఆ టాస్క్ బార్ ఎడ్జ్కి తీసుకొస్తున్నాను. ఒక డబుల్ యారోగా మారిపోయింది అది. ఈ పరిస్థితుల్లో మౌజ్ని క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయండి. టాస్క్ బార్ మీరు ఎంత లాగితే అంత పొడుగు వస్తుంది, అంత ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఎక్స్పాండ్ అవుతుంది. ఒకటి. రెండు, ఈ టాస్క్ బార్ పైన అంటే ఈ డబల్ యారో వచ్చినప్పుడు కాకుండా టాస్క్ బార్ పైన ఎక్కడైనా పట్టుకొని గట్టిగా డ్రాగ్ చేయండి పై వైపుకి. టాస్క్ బార్ పైకి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ పైన ఉంది, టాస్క్ బార్ అంతా పైన ఉంది. చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియక ఇలా జరిగి ఎందుకు వచ్చిందో అర్థం కాక దాన్ని ఎలా మళ్ళీ కిందికి ఎలా తీసుకురావాలో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఓకే, జస్ట్ సింపుల్, జస్ట్ అలా పట్టుకొని ఆ టాస్క్ బార్ పైన పట్టుకొని కిందకి డ్రాగ్ చేయండి, దట్స్ ఇట్. అలాగే టాస్క్ బార్ని పట్టుకొని రైట్ సైడ్కి ఇలా అన్నా అనుకోండి, టాస్క్ బార్ ఇక్కడికి వచ్చేసింది, రైట్ సైడ్ వచ్చేసింది అలాంగ్ విత్ స్టార్ట్ మెన్యూ. అలా పట్టుకొని లెఫ్ట్కి లాగే అనుకోండి, లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కిందికి అన్నాను, కిందకి వచ్చేసింది. సో ఈ ఇప్పుడు దీన్ని లాక్ చేశాను అనుకోండి. ఓకే అన్నాను, చెక్ చేసి ఓకే. ఇప్పుడు మీరు డ్రాగ్ చేస్తే రాదు, కనీసం ఎక్స్పాండ్ కాదు, డ్రాగ్ చేసినా రాదు. ఎక్కడ లాక్ అవుతుంది, ఎలా లాక్ అవుతుంది అంటే ఉన్న కరెంట్ పొజిషన్లో. లాక్ తీసేసాను, ఓకే అన్నాను. కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్, ప్రాపర్టీస్, లాక్. ఓకే, ఇప్పుడు చూడండి ఆ కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడితో లాక్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ డ్రాగ్ చేయలేరు, ఎక్స్పాండ్ చేయలేరు, తగ్గించలేరు. లాక్ అని చెక్ చేశాను. దీన్ని డిఫాల్ట్ పొజిషన్ తీసుకెళ్తున్నాను. ఓకే, దెన్ రెండవ ఆప్షన్ ఆటో హైడ్ టాస్క్ బార్. ఆటో హైడ్ టాస్క్ బార్ గురించి చెప్పాలంటే విండోస్ గురించి కూడా చెప్పాలి, కొన్ని రకాల విండోస్ గురించి చెప్పాలి. ఓకే, చూద్దాం.